ఎందుకంటే నేను మొదలే చెప్పా, పాజిటివ్ యా. వైబ్స్ క్రియేట్ అవుతాయి. సమాజం సెల్ఫిష్ గా మారిపోతుంది. అవును, అవును. నేచర్ దీన్ని అప్రిషియేట్ చేయదు. శ్రీమంతులు సమాజంలో ఇంతమంది ఉన్నారని తెలియాలి. తెలిస్తే మరింత మంది శ్రీమంతులు తయారవుతారంట. ఇప్పుడు దానికి ఉదాహరణగా ఇంకొక మాట వినండి. ఇప్పుడు ఆయన 4 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చిన వెంటనే పంచాయతీరాజ్ శాఖలో ఉన్న 1,64,000 మంది తమ ఒకరోజు జీతాన్ని 14 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. సార్ మీరే ఇచ్చినారు, ఒక్క వ్యక్తిగా 4 కోట్లు ఇచ్చినప్పుడు మా ఒకరోజు వేతనం ఎందుకు ఇవ్వం సార్ అని ఆయన శాఖలో వాళ్ళ వ్యక్తులందరూ అంత పెద్ద మనసు చేసుకొని 14 కోట్ల రూపాయలు ఒకరోజు వేతనాన్ని ఇచ్చారు ఈ రోజు తుఫాను బాధితులకి. సో అది మీరు అన్నట్టు ఇన్స్పిరేషనే కదా అది. ఆయన ఫుట్ ప్రింట్స్ లో ఆయన కింద శాఖల కింద ఉన్న అధికార యంత్రాంగం మొత్తం ఒకరోజు జీతాన్ని ఇవ్వడం అనేది మనం ఎంత ఆహ్వానించదగ్గ విషయము. ఇలాగే ఇక ఆయన బాటలో వెళ్ళిన వ్యక్తుల్లో నా నోటీస్కి వచ్చినట్టు చెప్తున్నాను చూడండి, ఇన్స్పిరేషన్ గా 10 మందికి తెలుస్తుందని. నాకు ఒక రవి మిరియాల గారని ఆస్ట్రేలియాలో ఉంటారు. ఆయన ఏమన్నారంటే, మేము ఎవ్రీ వీకెండ్ పార్టీలకు వెళ్తాము, పార్టీలో లేనప్పుడు అంటే జనసేన పార్టీలో లేనప్పుడు ముందు. సో ఎవ్రీ వీక్ పార్టీలకు వెళ్తాము, మాకు అక్కడ డబ్బు ఖర్చు అయ్యేది తప్ప మాకు అంత అల్టిమేట్ ఆనందం ఏమి ఉండేది కాదు, అందరితో పాటు వీకెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కాబట్టి వెళ్తూ ఉంటాము. బట్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన పార్టీలో సేవా కార్యక్రమాలు సాయం చేసే విషయాలు చూసి వీకెండ్స్ పార్టీలకు వెళ్తున్నాం అనుకుంటూ ఆ వీకెండ్ పార్టీకి అయ్యే డబ్బును పక్కన పెట్టి ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో ఆ ఇండియాలో లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ ఏరియాలలో నియోజకవర్గాల్లో ఎవరికి ఎప్పుడు డబ్బులు అవసరమైతే ఆయన వీకెండ్ పార్టీకి వెళ్ళాను అనుకొని తీసిన డబ్బు ఇలా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నాము, అది మాకు దక్కిన అమితమైన ఆనందం జనసేన పార్టీ ద్వారా ఆయన ద్వారా అని ఆయన చెప్పినప్పుడు ఇది 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 ఇన్స్పిరేషనే కదా. వీకెండ్ పార్టీలకు వెళ్ళే డబ్బులను తీసి పక్కన పెట్టడం ఏంటి, ఆ డబ్బును నీడీ పీపుల్ కి అందించడం ఏంటి, వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ద్వారా ఆనందాన్ని పంచుకోవడం ఏంటి. సో ఇది ఈ సైకిల్ ఇది ఒక వ్యక్తి కాదు, ఇలాంటి చాలా రకాలైన వ్యక్తులు ఆయన ద్వారా ఇన్స్పిరేషన్ పొందిన వ్యక్తులు ఈరోజు సొసైటీలో ఒక భాగస్వాములుగా అయ్యి సొంత డబ్బును ప్రజలకు అందించడం అంటే ఇప్పుడు కాదు, 2019 అండ్ 14-19 మధ్య జరిగిన ఘటనలు, 19-24 మధ్య వరదలకు వచ్చినప్పుడు లేకపోతే తుఫానుకు సంబంధించినప్పుడు రైతులు నష్టపోయినప్పుడు లేకపోతే గ్రామాల్లో రకరకాల ఇబ్బందులతో చదువుల కోసము క్రీడాకారుల కోసము ఎవరి నోటీస్ లేకొచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా జన సైనికులు, వీర మహిళలు లేక స్థానిక నాయకత్వము పైన అధినేత వరకు కూడా వెళ్ళవు, చాలా వరకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదని స్థానిక నాయకత్వంలో ఉన్న వ్యక్తులే డబ్బులు పోగేసి అనారోగ్య బాధితులకు ఎంత మందికి అయితే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకు తోచినంత ఎంతో మంది లిఫ్ట్ చేశారు, ఎంతో మందిని ఆదుకున్నారు, హాస్పిటల్ వరకు తీసుకెళ్లారు, వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ చేయించగలిగారు, కలెక్ట్ చేశారు డబ్బులు. చాలా వరకు 90% కేసెస్ మళ్ళీ వాళ్ళని క్యూర్ చేసి ఇంటికి తీసుకొచ్చారు కేవలం జనసేన వారి వల్ల. సో ఇదంతా ఆయన చూపించే మార్గం ద్వారా, ఆయన చేసే కార్యక్రమాల ద్వారా. లేకపోతే సైనికుల కోసము 2022లో ఆయన ఢిల్లీకి వెళ్ళి సైనికులు కరెక్ట్ గా అండి. నేను ఆ పాయింట్ దగ్గరికి వస్తున్నా. ఆ ఆయన